ఏమైందల్లుడు? అత్తయ్య, ఆ కళ్యాణి ఆ గీత బండి మీద వెళ్తోంది. ఆ గీత మనకి 2 నెలల నుంచి వడ్డీ కట్టట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. పైగా మనిషి కూడా కనిపించకుండా తిరుగుతోంది అత్తయ్య. అల్లుడు, కారు వెనక్కి తిప్పు. అలాగే అత్తయ్య. భలే దొరికావే కళ్యాణి. చూడు బేబమ్మ, నీ ప్లాన్ నాకు అర్థమైపోయింది. మీరు అనుకుంటున్నట్టు ఇది నా బండి కాదు బేబమ్మ గారు. ఆపితే మీకు భయపడి వడ్డీ డబ్బులు ఇవ్వడానికి. ఇది నా ఫ్రెండ్ బండి. అయ్యో పిచ్చి కళ్యాణి, నాకు కావాల్సింది కూడా నీ బండి కాదు, నీ ఫ్రెండ్ బండే. ఏంటి, గీత బండి కోసమా? అవును, 2 నెలలుగా ఆ అమ్మాయి వడ్డీ కట్టకుండా తప్పించుకు తిరుగుతుంది. నీ దయ వల్ల దాని బండి ఇప్పుడు దొరికింది. బేబమ్మ గారు, ప్లీజ్ బేబమ్మ గారు, ఈ రోజు నా చెల్లెలకి ఎగ్జామ్ ఉంది. లేట్ అయితే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నువ్వు కాళ్ళు పట్టుకున్నా వేళ్లు పట్టుకున్నా వదిలే ప్రసక్తే లేదు. ఆ బండి నాతో తీసుకుని వెళ్తా. అల్లుడు, బండి తీసుకునిరా. ఆగండి, నన్ను కాకపోయినా నా చెల్లెల్ని చూసైనా వదిలేయండి ప్లీజ్ అండి. తనకి ఎగ్జామ్కి టైం అవుతుంది. కావాలంటే తనని కాలేజ్ దగ్గర దింపి నేనే వచ్చి మీకు బండి అప్పచెప్తాను. నన్ను నమ్మండి. ఏంటి, ఆవు పులి కథ చెప్తున్నావా? నేను మనుషుల్ని నమ్మడం మానేసి చాలా కాలమైంది కళ్యాణి. వడ్డీ నా చేతిలో పడ్డాకే బండి దాని చేతిలోకొస్తుందని చెప్పు. మర్యాదగా అడ్డు తప్పుకో. భలే అందంగా ఉన్నావు కళ్యాణి. ఒకప్పుడు నన్ను బురదలో పడేస్తే జనాలు ఇలానే నవ్వారు. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్నారు. ఇప్పుడీ ముక్కుతో నీ చెల్లిని ఎలా ఎగ్జామ్కి తీసుకొని వెళ్తావో తీసుకొని వెళ్ళు. నేను చూస్తాను. కుస్తీ కళ్యాణి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన సన్ జెమినీలో.